వెల్కమ్ బ్యాక్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఐటీ సెక్టర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన అన్ని టెక్నాలజీస్లో అప్డేట్స్ని, ఇన్ఫర్మేషన్ని, ట్యూటోరియల్స్ని తెలుగులో తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక 7 రీజన్స్ చెప్తాను. ద ఫస్ట్ రీజన్, టెక్నాలజీస్ ఆర్ రూలింగ్ ద వరల్డ్. డెఫినెట్లీ మహేష్ బాబు గారు ఒక మూవీలో చెప్పినట్టుగానే టెక్నాలజీస్ ఆర్ ఓన్లీ థింగ్ రూలింగ్ ద వరల్డ్. ఎందుకంటే ఎవ్రీడే మనం టెక్నాలజీ రిలేటెడ్ అండ్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ ఏది లేకుండా మన డే అనేది అసలే గడవట్లేదు. సో టెక్నాలజీలో ఏది క్రియేట్ చేసుకోవాలన్నా పాసిబుల్ విత్ ఓన్లీ ప్రోగ్రామింగ్. మీ కోడింగ్ వచ్చి ఉంటేనే మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా సాల్వ్ చేయొచ్చు, ఏదైనా న్యూగా ఇన్నోవేట్ చేయొచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇప్పుడు రూలింగ్ చేస్తున్నాయి వరల్డ్ని. సో అది ఫస్ట్ రీజన్ ఎందుకు నేర్చుకోవాలి అనుకోవాలంటే. రీజన్ 2, అట్రాక్టివ్ శాలరీ అండ్ మల్టిపుల్ కెరియర్ ఆపర్చునిటీస్. ఎక్కడైనా సరే డెవలపర్కి ఉన్నంత డిమాండెడ్ అండ్ శాలరీ ఇంకే రోల్కి ఉండదు. ఎందుకంటే దే ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ క్రియేట్ న్యూలీ విత్ ప్రోగ్రామింగ్. సో వాళ్ళకి చాలా మంచి మార్కెటింగ్ ఉంది అండ్ మినిమం శాలరీ అనేది 4 lakhs per ఇయర్లీ ఉంటుంది ఒక ప్రోగ్రామర్కి. అంతేకాకుండా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ జాబ్ అండ్ ఫ్రీలాన్సింగ్ కాకుండా ఏదైనా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయొచ్చు కొత్త సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి డెవలపర్కి. రీజన్ 3, ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్. ఒక కోడింగ్ రాసేటప్పుడు చాలా ఎర్రర్స్ రావచ్చు. ప్రతి ఎర్రర్ని రీసాల్వ్ చేయడానికి లాజికల్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఇలా రీసాల్వ్ చేస్తూ ద అప్డేటెడ్ అవుట్పుట్ని అండ్ ద కరెక్ట్ అవుట్పుట్ని ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు. సో ఈ స్కిల్ అనేది ఇలా చేయడం ద్వారా మన మైండ్కి ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్ అనేది, లాజికల్ స్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది ఒక హ్యూమన్కి డెఫినెట్లీ చాలా అవసరం. ఒక యూజర్ గ్రోత్ అయినా కూడా, కెరియర్ గ్రోత్ అయినా కూడా, పర్సనల్ గ్రోత్ అయినా కూడా ఇది చాలా బాగా యూజ్. రీజన్ 4, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ స్కిల్స్. కోడింగ్ నేర్చుకోవడం ద్వారా ఓన్లీ లాజికల్ థింకింగే కాకుండా సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏ జాబ్ రోల్లో అయినా కూడా డిస్కషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్, డిస్కషన్, ప్రాజెక్ట్ విషయంలో మీటింగ్స్ ఇవన్నీ చేయడం ద్వారా మనలో పర్సనల్ స్కిల్స్ అనేవి చాలా డెవలప్ అవుతుంటాయి. మన గ్రోత్తో పాటు ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఏ జాబ్ రోల్లో అయినా కూడా ఉంటుంది. రీజన్ 5, కోడింగ్ ఈజ్ ఆల్వేస్ క్రియేటివ్. చాలామంది అనుకుంటారు కోడింగ్ ఈజ్ లైక్ సంథింగ్ కంప్యూటేషనల్, మ్యాథమెటికల్, ఫ్రస్ట్రేషన్ అండ్ బోరింగ్ థింగ్ అని. కానీ అందర్ సైడ్ కోడింగ్ ఈజ్ వెరీ వెరీ క్రియేటివ్. ఎందుకంటే కోడింగ్ చేసే ప్రతి ఒక్కరూ ఒక ఇంపర్ఫెక్ట్ థింగ్ని పర్ఫెక్ట్ థింగ్గా చేంజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. అంతేకాకుండా వీళ్ళు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్రతి వ్యూని అనలైజ్ చేసుకొని యూజర్కి ఎలా కంఫర్టబుల్గా, ఫ్లెక్సిబుల్గా, అట్రాక్టివ్గా కనిపిస్తుందో అలా ఫెచ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. అందుకే కోడింగ్ అనేది చాలా క్రియేటివ్. రీజన్ 6, అండర్స్టాండింగ్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఇన్ ఏ బిజినెస్. సపోజ్ ఒక కోడింగ్ పర్సన్ ఒక బిజినెస్ లాజికల్ని, రూల్స్ని, డెవలప్మెంట్ని, స్ట్రాటజీస్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బిజినెస్ పర్సన్ కోడింగ్ చేసే వర్క్ని అర్థం చేసుకోలేరు. సో సపోజ్ ఒక బిజినెస్ పర్సన్ ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ అవగాహన కానీ, ద అవేర్నెస్ కానీ, ద స్కిల్ కానీ ఉండుంటే ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఒక కోడింగ్ పర్సన్ ఇన్నోవేటివ్గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోవాలనుకున్నా, ఒక బిల్డప్ చేయాలనుకున్నా, ఏదైనా టీమ్ ఆర్ బిజినెస్ తను ఈజీగా బిల్డప్ అవ్వచ్చు. ఎందుకంటే బిజినెస్ స్కిల్స్ నార్మల్గా థియరిటికల్గా కూడా నేర్చుకోవచ్చు. కానీ కోడింగ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సో ఈ రెండు కాంబినేషన్ ఉంటే ఏ బిజినెస్ అయినా చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ సక్సెస్ కూడా అవుతుంది. రీజన్ 7, ఎంపవరింగ్ ద లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఒక ప్రోగ్రామింగ్ ఆల్వేస్ క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉండాలి. వీటన్నిటితో పాటు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వాళ్ళకి డే బై డే డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక కోడింగ్ అనేది ఒక వ్యూ లేని ఈ వ్యూని క్రియేట్ చేసి మనకి కంప్యూటరైజ్ చేసి చూపించడం అనేది నాట్ ఎన్ ఈజీ జాబ్. సో ఎవ్రీ టైమ్ వాళ్ళు క్రియేట్ చేసిన ప్రతిసారి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగడం వాళ్ళ పర్సనల్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 7 రీజన్స్ తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే టాప్ 10లో ఉన్నాయో, అంతేకాకుండా హైలీ డిమాండెడ్ అండ్ మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందో వాటి గురించి తెలుసుకుందాం. ద 10th వన్, రూబీ. రూబీని 1995లో ఒక జాపనీస్ సైంటిస్ట్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా రిలీజ్ చేశారు. తర్వాత ఇది డైనమిక్ టైప్, హైలీ లెవెల్, మల్టిపుల్ పారాడిమ్ లాంగ్వేజెస్ లాగా ఎవాల్యుయేట్ అయిపోయింది.
దీన్ని మోస్ట్లీ సిలో ఇంప్లిమెంట్ చేసి గార్బేజ్ కలెక్షన్స్ కోసం యూజ్ చేస్తుంటారు. అంతేకాకుండా పైథాన్ అండ్ రూబీ మెయిన్లీ ప్రోడక్ట్ ఆర్ డెవలపర్ హ్యాపీనెస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇవి ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేయడంలో, డైనమిక్ వర్క్స్ చేయడంలో, ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ఆర్ ఫంక్షనల్ గార్బేజ్ కలెక్షన్స్ కాన్సల్స్ చేయడానికి మెయిన్ రోల్ లాగా రూబీని యూస్ చేస్తుంటారు. చాలా కంపెనీస్ లైక్ ట్విట్టర్, గిట్ హబ్, ఎయిర్బెన్ యాజ్ ఎక్సలెంట్ టూలింగ్ సపోర్ట్ కోసం రూబీని యూస్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్టాక్ ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం టాప్ 9th పొజిషన్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇది 9th పొజిషన్లో ఉందని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా హిండీడెడ్ అనేది 16K ఓపెనింగ్స్ అనేవి రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఉన్నాయని ఒక సర్వేలో జనవరి 2020లో తెలిసింది. అంతేకాకుండా ఇది మోస్ట్ డిమాండెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ ద లిస్ట్. సో ఇది నేర్చుకుంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. 9th ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ గో. ఇది కూడా స్విఫ్ట్ లాంటిదే. అయితే దీన్ని గూగుల్ కంపెనీ 2012లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూ గూగుల్ యొక్క C++ కోడ్ బేస్ను కంపైల్ చేయడానికి 1/2 hour పట్టేది. అందుకని వీళ్ళు హై స్కేలబుల్ ఉన్న ఒక న్యూ లాంగ్వేజ్ని ఇన్వెంటెడ్ చేయాలని అనుకున్నారు. అప్పుడు 2012లో ఈ లాంగ్వేజ్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి రన్ టైమ్ అలాగే గార్బేజ్ కలెక్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది లాస్ట్ డికేడ్ నుండి సెకండ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ లాగా అవైలబుల్ ఉంది. ఇది చాలా సింప్లిసిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది పైథాన్ అండ్ పవర్ ఆఫ్ ది సీతో కంబైన్ చేసుకొని ప్రొడక్టివిటీని అండ్ ది సింప్లిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. గో డెవలపర్స్ జావా అండ్ పైథాన్ యూజ్ చేసుకొని వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్లీట్ చేయవచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్స్ సర్వే ప్రకారం 2019లో గో అనేది 13th మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇండీడ్ వాళ్ళు 2020లో జనవరిలో 4K ఓపెనింగ్స్ గో ప్రోగ్రామింగ్లో ఉన్నాయని మనకు ఒక సర్వే ద్వారా తెలుస్తుంది. దీని మెయిన్ యూజెస్ ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్, సర్వర్లెస్ కంప్యూటింగ్, బిజినెస్ అప్లికేషన్స్, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ అండ్ IoT దీంట్లో యూజ్ చేస్తుంటారు. ఇది మోస్ట్లీ పాపులర్ లాంగ్వేజ్. ద 8th వన్ స్విఫ్ట్ అనేది యాపిల్ ఇంజనీర్స్ తోటి తయారు చేయబడిన ఒక లాంగ్వేజ్. ఇది ఎందుకు తయారు చేశారంటే మ్యాక్ అండ్ iOS ప్లాట్ఫామ్స్లోని ఆబ్జెక్టివ్-Cని రీప్లేస్ చేయడానికి వాళ్ళకి ఒక న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రిక్వైర్డ్ అయింది. సో అప్పుడు స్విఫ్ట్ని ఇన్వెంట్ చేశారు. అయితే ఇది మల్టీ పారాడిమ్ అండ్ జనరల్ పర్పస్ కంపైలెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది హై డెవలపర్ ప్రొడక్టివిటీని కూడా ఇస్తుంది. అంతేకాకుండా iOS యాప్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్లో స్విఫ్ట్ని ప్రైమరీ లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తారు. 7th వన్ PHP అనేది 1990లో కనుక్కోవడం జరిగింది. ఇది ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. అతను డైనమిక్ వెబ్ అప్లికేషన్ కోసం రాసిన C లాంగ్వేజ్లోని ఒక కామన్ గేట్వే ఇంటర్ఫేస్ యొక్క బైనరీస్ని సెట్ని కలిపి PHP లాగా క్రియేట్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత చాలా ఫంక్షనాలిటీస్ యాడ్ చేసి ఫుల్లీ ఫ్లెడ్జ్ ప్రోగ్రామింగ్ లాగా అవైలబుల్ చేశారు. ప్రజెంట్ అయితే PHPని సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్లోని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా అండ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తున్నారు. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్లో ఇప్పటికీ కూడా హై ప్రొడక్టివిటీ లాంగ్వేజ్ అంటే PHP మాత్రమే ఉంది, వన్ ఆఫ్ ది హై ప్రొడక్టివిటీ లాంగ్వేజ్. అంతేకాకుండా 35 years నుండి PHP యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేవి మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ద మెయిన్ వెబ్సైట్స్ అండ్ కంపెనీస్ ఫేస్బుక్, వర్డ్ప్రెస్ లాంటి వాళ్ళు కూడా PHPని యూజ్ చేస్తున్నారు. గూగుల్ ట్రెండ్స్లో చెక్ చేస్తే దీని గ్రాఫ్ కొంచెం తగ్గినట్టే తెలుస్తుంది. కాకపోతే ఇప్పట్లో మాత్రం మొత్తానికి డెడ్ అవ్వదు, దీనికి ఇంకా చాలా మార్కెట్ ఉంది. అంతేకాకుండా స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం PHP అనేది 5th మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా తెలుస్తుంది. ఇండీడ్ వాళ్ళు జనవరి 2020లో రిలీజ్ చేసిన ఒక సర్వేలో 18K పొజిషన్స్ అనేవి PHP డెవలపర్ కోసం వేకెంట్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే PHPని మెయిన్ యూజెస్ ఏంటంటే సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం, డెవలపింగ్ CMS సిస్టమ్స్ కోసం, స్టాండ్లైన్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తుంటారు. 6th వన్ C++. అనేది జాన్ స్టార్టప్ అనే ఒక డెవలపర్ C చేత చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి Cని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. విత్ ద ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ఫీచర్స్ని యాడ్ చేసి C++ లాగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఓవర్ టైమ్ C++ అనేది చాలా ఎవల్యుయేట్ అయిపోయింది. లైక్ మల్టీ పారాడిమ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేయడం జరిగింది. కాకపోతే దీనికి లో లెవెల్ మెమరీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది డైరెక్ట్లీ మెషిన్ ఇన్స్ట్రుమెంట్కి కంపైల్ చేయబడి ఉంటుంది. ఇది హార్డ్వేర్ పైన ఫుల్ ఓవర్ కంట్రోల్ అనేది చూపిస్తుంది. కాకపోతే మెమరీలో మాత్రం మెమరీ సేఫ్టీలో లో లెవెల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా 2000లో
జావా అండ్ బిగ్ డేటా అనేది రావడం ద్వారా C++ చాలా డౌన్ అయిపోయింది. తర్వాత లేటర్లీ ఇది GPU క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఫీచర్స్ని రైజ్ చేసి ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ తీసుకొచ్చి చాలా అప్డేటెడ్ వర్షన్లో చాలా అడ్వాన్స్డ్గా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాగా చేంజ్ అయిపోయింది. అండ్ ఇది లిటిల్ క్రిటికల్ కూడా లర్న్ చేసుకోవాలంటే. అయితే ఇప్పుడు హెవీలీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో C++ అనేది ఒకటి. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఎకోసిస్టమ్కి అండ్ హార్డ్వేర్కి అనుగుణంగా ఎవ్రీ టైమ్ ఇది జావా లాగానే C++ కూడా మోడరైజేషన్ అవుతూ అప్డేటెడ్ అవుతూ ఉంటుంది. C++ అనేది ఓన్లీ హార్డ్వేర్ థింగ్స్కి కాకుండా అండర్లైయింగ్ హార్డ్వేర్ థింగ్స్ పైన కూడా ఫుల్ ఓవర్ కంట్రోల్ అనేది ఉంటుంది. అందుచేత మనం ఇవి ఏ ప్లాట్ఫామ్లో అయినా యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవ్రీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ అయినా వెదర్ ఇట్ ఈస్ GPU, TPU, కంటైనర్, క్లౌడ్, మొబైల్ డివైజెస్ ఆర్ మైక్రో కంట్రోలర్స్ వీటిపైన అయినా C++ని మనం యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది హెవీలీ పర్ఫార్మ్ అండ్ క్రిటికల్ లెర్నింగ్ లాంగ్వేజ్. స్టాక్ ఓవర్ఫ్లో సర్వే ప్రకారం 2019లో C++ అనేది 9th మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ లాగా తెలిసింది మనకి. చాలా మోడర్న్ లాంగ్వేజెస్ వచ్చాయి, అయినా కూడా C++ అవన్నిటిని ఫేస్ చేస్తూ ఇప్పటికీ 5 years నుండి చాలా మంచి పొజిషన్లో ఉంది. ఇండియాలో మనం చూస్తే 41K జాబ్ పోస్టింగ్ అనేవి C++ పైన అవైలబుల్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఇది మెయిన్ యూజెస్ ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్మెంట్, IoT అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ పైన వర్క్ చేస్తుంది. ద ఫిఫ్త్ వన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది చాలా నౌన్ నేమ్, మనకి చాలా బాగా తెలుసు ఎంత ఫేమస్ అనేది. అయితే 1960 to 1970 పీరియడ్ ఆఫ్ మధ్యలో ఎవ్రీ బైట్, ఎవ్రీ సైకిల్ ఆఫ్ ది CPU అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. అప్పుడు డెనిస్ రిచీ అని ఒక డెవలపర్ సి ప్రోగ్రామింగ్ని 1969 to 1973 మధ్యలో డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాగా డెవలప్ అయింది. అయితే డైరెక్ట్లీ మిషన్ లెర్నింగ్కి కంపైల్ చేయబడి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది లో లెవెల్ యాక్సెస్ అనేది ఉంటుంది మెమరీకి అండ్ ఫుల్లీ కంట్రోల్ ఫర్ ద అండర్లయింగ్ హార్డ్వేర్స్. అయితే తర్వాత సంవత్సరాలకి సి అనేది చాలా పాపులర్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది లాగా సెట్ అయిపోయింది. దీనిపైన చాలా క్రిటిసైజెస్ వచ్చాయి. దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ C++ అనేది చేయడం జరిగింది. అయితే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది మెమరీ పైన లో లెవెల్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా కంపెనీస్ వాళ్ళు యూస్ చేస్తున్నారు అండ్ ఓవర్ 45 years నుండి ఇది చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇది ఫుల్లీ కంట్రోల్డ్ హార్డ్వేర్ పైన ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రోగ్రామింగ్స్ కూడా ఈ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపైల్ చేయబడి ఉన్నాయి, లైక్ రూబీ ఆర్ PHP, పైథాన్ ఇలాంటివి. అయితే 47 years నుండి సి అనేది చాలా సర్వీసెస్ని ఇచ్చింది మనకి IT ఇండస్ట్రీకి. స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం సి అనేది 12th మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అని తెలుస్తుంది. అంతేకాకుండా ఇండీడ్ ప్రకారం 28K జాబ్ పోస్టింగ్స్ అనేది సి డెవలప్మెంట్ పైన ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే మెయిన్ యూజెస్ ఏంటంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్కి, గేమ్ డెవలప్మెంట్కి, IoT అండ్ రియల్ టైమ్ సిస్టమ్స్కి, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్కి, ఎంబెడెడ్ సిస్టమ్కి ఇది యూజ్ చేస్తారు. ద నెంబర్ 1 అండ్ టాప్ పొజిషన్లో ఉన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ని 1990లోని గైడోర్ వాన్ రోజుమ్ అనే ఒక డెవలపర్ సైడ్ ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేయడం స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇది అంచెలంచెలుగా చాలా ఎదిగి మార్కెట్ వాల్యూని హైగా పెంచుకుంది. అయితే దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే డెవలపర్ ఎక్స్పీరియన్స్ పైన ఇది ఫోకస్ చేసింది. ఎందుకంటే ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పైథాన్ నేర్చుకోవాలంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది బట్ చాలా పవర్ఫుల్. 2008లో పైథాన్ 3ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీనికి చాలా గణనీయమైన మార్పులు వచ్చేసాయి. అంతేకాకుండా దీని మార్కెట్ వాల్యూ, జాబ్ వాల్యూస్ అన్నీ చాలా బాగా పెరిగిపోయాయి. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇది హైలీ ప్రొడక్టివ్, ఎలిగెంట్, సింపుల్ బట్ పవర్ఫుల్. అంతేకాకుండా పైథాన్ని మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సి అండ్ C++తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల చాలా హెవీ టాస్క్ అయినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేకాకుండా పైథాన్కి చాలా యాక్టివ్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ అనేది అవైలబుల్లో ఉంది. స్టాక్ ఓవర్ఫ్లో, ఇండీడ్ ఇలాంటి న్యూ సర్వే ప్రకారం ఆలోచిస్తే అన్నిట్లో కూడా పైథాన్కి మంచి వాల్యూ ఉందని, అన్ని జాబ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇది మెయిన్ యూజెస్ ఎక్కడంటే డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, వెబ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తుంటారు. ద నెంబర్ 2 జావాస్క్రిప్ట్ మనందరికీ చాలా బాగా తెలిసిన వైడ్లీ యూజ్డ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ జావాస్క్రిప్ట్ అనేది మల్టీ పారాడైమ్, హై లెవెల్, డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే 2009లో
రాండాల్ అనే ఒక డెవలపర్ రన్ టైమ్ నోడ్ జేఎస్ని రిలీజ్ చేసి జావా స్క్రిప్ట్ను సర్వర్ సైడ్లో ఎనేబుల్ చేయడానికి యూజ్ చేశారు. అండ్ 2010లో గూగుల్ జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది యాంగులర్ జిఎస్ని రిలీజ్ చేసింది. అయితే దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే జావా స్క్రిప్ట్ని మోస్ట్లీ బ్రౌజింగ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తుంటారు. ఇది బ్రౌజింగ్ ప్రోగ్రామింగ్లో చాలా ఒక వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంతేకాకుండా ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బ్రౌజర్ సర్వర్స్లో, మొబైల్ డివైసెస్లో, క్లౌడ్లో, కంటైనర్స్లో, మైక్రో కంటైనర్స్లో. అందుకే ఇది ఎక్కువ పీపుల్ యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా పేరు వచ్చింది దీనికి. స్టాక్ ఓవర్ఫ్లో డెవలపర్ సర్వే ప్రకారం జావా స్క్రిప్ట్ ఉన్న డెవలపర్స్కి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎక్కువ శాలరీస్ ఉండేలాగా ఉంటున్నాయని ఒక సర్వే ప్రకారం తెలుస్తుంది. దీన్ని మెయిన్గా యూజ్ ఎక్కడ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, సర్వర్లెస్ కంప్యూటింగ్, బ్రౌజర్ గేమ్ డెవలప్మెంట్. సో ఇంతటితో వీడియో ఎండ్కి వచ్చేసింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కనుక ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలనుకుంటే హెచ్కేఆర్ ట్రైనింగ్స్కి రీచ్ అవ్వచ్చు. హెచ్కేఆర్ ట్రైనింగ్స్లో అన్ని ఐటీ టెక్నాలజీస్ పైన ఆన్లైన్ ట్రైనింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఐటీలో ఏ టెక్నాలజీ పైన డౌట్ ఆర్ ట్యూటోరియల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కమెంట్ సెషన్లో డ్రాప్ చేయొచ్చు. మేము రీచ్ అయ్యి అక్కడ ట్రై చేస్తాం ఆ వీడియో. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెచ్కేఆర్ ట్రైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.